హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి స్టిచ్చింగ్ వరల్డ్. వీడియోస్ పోస్ట్ చేయక చాలా రోజులు అయిపోయింది. దగ్గర ఒక 20 డేస్ అయితే దాటిపోయింది కదా. ఇంకా చాలా రోజుల నుంచి వీడియో పోస్ట్ చేయలేదని చెప్పేసి ఇక్కడ ఒక లెహంగా అయితే మీకోసం అయితే కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టలేదండి, సారీ, కట్టింగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను. ముందుగా అయితే డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది ఫస్ట్ డీటెయిల్గా చూపిస్తున్నాను. ప్రిన్సెస్ కట్ ఇచ్చి బోట్ నెక్ పెట్టాను, అలాగే ట్రాన్స్పరెంట్ బ్లౌజ్ స్టిచ్ చేసేసాను. ఇంకా ముందైతే మామూలుగా బోట్ నెక్ పెట్టేసి బ్యాక్ నెక్ అయితే ఒక డ్రాప్ షేప్ ఇచ్చేసి వెనక సైడ్ కూడా ఇంకా ట్రాన్స్పరెంట్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసాను. హ్యాండ్స్ అయితే ఫుల్ లెంత్ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసేసాను. ఇప్పుడు కటింగ్ వీడియోకి వచ్చేసి అయితే ఒకసారి అయితే చూసేద్దాం. ఇక్కడ నేను 6 మీటర్స్ నెట్ అయితే తీసుకున్నాను. ఒక్కో లేయర్కి 2 మీటర్స్ చొప్పున ఇలాగా అంతా 6 మీటర్స్ని ఒక్కో లేయర్ చొప్పున సింగిల్గా కట్ చేసేసుకొని ఇలాగ ప్లెయిన్గా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. మీకు అర్థం కావడం కోసం అలాగే ఉంచి పెట్టానన్నమాట. ఇలాగ పెట్టుకున్న తర్వాత ఇంకా ఒక్కో లేయర్ పొడవునైతే నేనైతే మార్క్ చేసుకుంటున్నాను. ఫస్ట్ లేయర్ అంటే కింది వైపున లేయర్ ఉంటుంది కదా, దాన్ని అయితే నేను మార్క్ చేసుకుంటున్నాను. ఫస్ట్ లేయర్ వచ్చేసి 43 ఇంచెస్ అండి. 43 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. అంటే కింది వైపున వస్తుంది కదా, అది దానికోసం నేను 43 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకొని స్కేల్తో డ్రా చేసేసుకొని స్ట్రేట్ లైన్ అయితే డ్రా చేసేసుకుంటున్నాను. తర్వాత ఇంకా కటింగ్ చేసేసుకోవడమే. నేను 6 మీటర్సే తీసుకున్నాను కాబట్టి ఇంకా 2 మీటర్స్ అయితే 3 లేయర్స్ వస్తాయి కదా. ఇక్కడ మనం డిజైన్ చేసుకుంది 3 లేయర్స్ ఫ్రాక్ అనమాట. ఇంకా సెకండ్ లేయర్ వచ్చేసి ఎంత పొడవైతే బాగుంటుంది ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకున్నాను. ముందే ఏం ప్రిపేర్ కాలేదన్నమాట. ఇది మా మరదలు స్కర్టు. ఇంకా సెకండ్ లేయర్ వచ్చేసి ఎక్కడికి బాగుంటుందని చూసేసి 18 ఇంచెస్ ఎంతో తీసుకున్నాను. నేను పైన స్క్రీన్ మీద చూపిస్తాను మీకు. అయితే ఎందుకు గుర్తులేదంటే నేను షూట్ చేసి మస్తు రోజులు అవుతుంది, ఇక అందుకని నాకు గుర్తులేదు. పైన స్క్రీన్ మీద అయితే మీకు యాడ్ చేస్తాను చూడండి. సెకండ్ లేయర్ హైట్ వచ్చేసి అయితే 28 తీసుకున్నాను. ఇంకా క్లాత్ పైన కూడా రాస్తున్నాను ఎందుకైనా మంచిదని చెప్పేసి. సెకండ్ లేయర్ 28 ఇంచెస్. ఇంతకుముందు లేయర్స్ ఫ్రాక్ మా పాపకు కూడా నేనైతే స్టిచ్ చేసేసాను. అది చూసారు, అంటే ఫ్రిల్స్ పెట్టి ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు, సేమ్ మీరు కట్ చేసిన విధంగా చేసి స్టిచ్ చేశానండి, చాలా బాగా వచ్చిందని కామెంట్ చేశారు. ఇంకా నా ఆనందానికి అవధులు లేవన్నమాట. అలాగా ఒకసారి నేను స్టిచ్ చేసింది మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేసినా, లేకపోతే చూసి అర్థమైంది కామెంట్ చేసినా కూడా నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే వీడియో ఒకసారి మీకు అయితే నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే చూస్తూనే ఉండండి. ఇక్కడ నేను థర్డ్ లేయర్ కూడా పనిలో పడి థర్డ్ లేయర్ కూడా కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా థర్డ్ లేయర్ వచ్చేసి 18 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇలాగ 3 ఇంచెస్ అంటే 3 లేయర్స్ కట్ చేసుకున్న తర్వాత ఇంకా నాకు ఎక్స్ట్రా పన్నాలు అయితే మనం కట్ చేసుకునే ఎక్స్ట్రా పన్నాలు ఉంటాయి కదా, వాటిని అయితే నేను స్టిచ్చింగ్ వీడియోలో యాడ్ చేశాను. ఇక్కడ నేను సాటిన్ క్లాత్ని అయితే కటింగ్ చేసుకుంటున్నాను. సాటిన్ క్లాత్ 3 మీటర్స్ తీసుకున్నాను, దాన్ని సమోసా షేప్లో వేసుకున్నాను. అయితే మనం ఫ్రిల్స్ పెట్టి స్కర్ట్ని స్టిచ్ చేసుకుంటాం కాబట్టి నెట్ని లోపలి వైపున అంబ్రెల్లా అయితేనే బాగుంటుంది. ఇంకా బయట వైపున ఫ్రిల్స్ పెట్టి మళ్ళీ లోపల సాటిన్ కూడా ఫ్రిల్స్ పెట్టామంటే మనకు ఖచ్చితంగా ఇక్కడ మనం నడుము దగ్గర ఖచ్చితంగా ఇట్లా లావుగా వచ్చినట్టు కనిపిస్తుంది, అంటే స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా రానట్టు కనిపిస్తుంది. అందుకే మనం బయట వైపున ఫ్రిల్స్ పెట్టుకున్నప్పుడు లోపలి వైపున క్లాత్ కొంచెం ఎక్కువ పడినా కూడా అంబ్రెల్లా కట్ చేసుకున్నామంటే బాగుంటుంది. ఇంకా నేను లోపలి వైపున సాటిన్ వచ్చేసి 40 ఇంచ్ తీసుకుంటున్నాను హైటు. ఇంకా నాకు నడుము లూజ్ వచ్చేసి 26, దాన్ని డివైడెడ్ బై 4 వేసుకుంటే నాకు 6.5 వచ్చింది. ఆ 6.5ని నడుము దగ్గర ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లు మార్క్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా తర్వాత హైట్ని కూడా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఎంత ఎక్కువ క్లాత్ తీసుకున్నా ఖచ్చితంగా మనకైతే ఇలాగా ఎంతో కొద్దో గొప్ప అంటే హైట్ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా అతకైతే పడుతుంది. కింది వైపున ఫ్రాక్ అంబ్రెల్లా దగ్గర కట్ చేసుకున్న దగ్గర కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళ దగ్గరకైతే ఇంకా అతుకులేమీ పడవు. ఇంకా మా మరదలు కొంచెం పొడవుగా ఉంటుంది కాబట్టి కింది వైపున కొద్దిగా ఒక 5-6 ఇంచులు అయితే అతకైతే పడింది. ఇంకా స్టిచ్చింగ్ వీడియో కావాలంటే మాత్రం లేదండి. ఒకవేళ కావాలి అని అంటే నేను మా పాపకి
3 లేయర్స్ ఫ్రాకే స్టిచ్చింగ్ వీడియో చూశాను. ఒకసారి నా ఛానల్లో చెక్ చేయండి. ఎలా స్టిచ్ చేయాలి ఏంటి అనేది దాంట్లో క్లియర్గా ఉంది, చూపించాను కూడా. దాన్ని చూస్తే ఇది కూడా ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి కావాలంటే చూడండి. ఇక్కడ అంబ్రెల్లా మార్కింగ్ అయితే రౌండ్గా 40 ఇంచెస్ వచ్చేలాగా మళ్ళీ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఒకవేళ రౌండ్ షేప్ మిస్ అయింది అని అంటే మనకు ఇంకా కరెక్ట్ అయితే ఉండదు కదా, ఎగుడు దిగుడు కింది వైపున వస్తుంది. కాబట్టి ఇంకా కరెక్ట్ వచ్చేలాగా ఒక 2-3 సార్లు చెక్ చేసుకొని మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. ఇలాగంతా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను కరెక్ట్గా వచ్చేలాగా. ఇంకా తర్వాత కట్టింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇదే వీడియోలో బ్లౌజు అంటే ట్రాన్స్పరెంట్ బ్లౌజు అలాగే ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోనే కాక ఒకవేళ ఇది అర్థం కాకపోతే ఇంకో వీడియో కూడా నేను గోల్డ్ కలర్ బ్లౌజ్ని ట్రాన్స్పరెంట్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలనేది సపరేట్ వీడియోస్ అయితే చేశాను. ఒకసారి అది కూడా వెళ్ళి చూడండి. అలాగే ఇక్కడ కింది వైపున అతుకు పడుతుందని చెప్పాను కదా, ఇంకా దాన్ని అయితే చూసేసుకొని ఎంత పడుతుంది ఎంత వెడల్పు అనేది చూసేసుకొని కట్ చేసుకొని ముందే పక్కన పెట్టుకుంటే ఇంకా మనకు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలాగా కట్ చేసేసుకొని సరిపోతుందా లేదా అనేది ఒకసారి చూసుకున్నాను. ఓకే, ఇంక ఇలాగ కట్టింగ్ చేసుకున్న తర్వాత ఇదైతే పక్కన పెట్టుకున్నాను. తర్వాత దీనికి నేను పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నాను. దాన్ని కూడా ఇలాగే అంబ్రెల్లా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ అదంతా ఇప్పటి వరకు చూసిన కట్టింగ్ అంతా నైట్ తీసింది. ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అంబ్రెల్లా ఫ్రాక్ని బేస్ చేసేసుకొని ఇంకా పాలిస్టర్ లైనింగ్ అయితే తీసుకొని కట్ చేసేసుకున్నాను. దాన్ని కూడా పాలిస్టర్ లైనింగ్ని కూడా 3 మీటర్సే తీసుకున్నాను నేను. ఇంకా పాలిస్టర్ లైనింగ్ పన్నా పొడవు అనేది తక్కువ వస్తుంది కాబట్టి కొద్దిగా అతుకు అనేది ఎక్కువ పడింది నాకు. మన సాటిన్ క్లాత్ కంటే ఇది ఎక్కువ పడింది. పాలిస్టర్ లైనింగ్ అతుకు అనేది ఎక్కువ పడింది. ఇంకా పడినా కూడా పర్వాలేదు కానీ చూడండి నాకు అక్కడుంది. ఇంకా ఎంత కింది వైపున ఎంత కట్ చేసుకున్నామో మళ్ళీ పై వైపు కూడా అతుకు అంతే పడింది. ఇంకా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చులే అని పక్కన పెట్టేసుకున్నాను. ఇంతవరకు అయితే ఈ వీడియో చూసి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రై చేసి ఒకవేళ ఎవరైనా ట్రై చేసినట్లయితే నాకు తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అర్థమైందా లేదా అనేది కూడా ఏ ఒక్కరైనా కామెంట్ అయితే చేయండి. ఓకేనా. తర్వాత నేను ఇక్కడ బ్లౌజ్ పార్ట్ని మనం బోట్ నెక్ ఏ బ్లౌజ్ కట్ చేసుకున్నా ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసేసుకోవాలి. బోట్ నెక్ మాత్రమే. ఒకవేళ నార్మల్ బ్లౌజ్ అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇక్కడ బోట్ నెక్ని నేను బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఓపెన్స్ అనేవి మనకు ఎదురుగా ఉంచుకొని క్లోజింగ్ అనేది మన ఆపోజిట్ ఉండేలాగా చూసుకోండి. చూడండి ఇలాగ ఓపెన్స్ అనేవి. తర్వాత ఓపెన్స్ వైపున నాకు కొంచెం క్లాత్ హెచ్చు తగ్గులు అనేది ఉంది. అందుకని చెప్పేసి నేను ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసుకుంటున్నాను. మనం లైనింగ్ని తడిపేసుకొని ఆరబెట్టుకుంటే ఖచ్చితంగా క్లాత్ అనేది ఎగుడు దిగుడు వస్తుంది కదా. ఇంకా నేను ఐరన్ చేసుకున్నప్పటికీ కొంచెం క్లాత్ అనేది హెచ్చు తగ్గులు వచ్చిందని చెప్పేసి ఇంకా మార్కింగ్ అయితే చేసుకున్నాను. కింది వైపున కూడా క్లాత్ అనేది హెచ్చు తగ్గులు ఉందని కింది వైపున కూడా మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇంకా తర్వాత బ్లౌజ్ హైట్ వచ్చేసి మార్కింగ్ చేసుకుంటున్నాను. చూడండి బ్లౌజ్ హైట్ వచ్చేసి 14.5 మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇది ఈ ఏజ్ వాళ్ళకి అని అంటే 15 to 16, 14 to 16 ఏజ్ వాళ్ళకైతే కరెక్ట్గా సరిపోతుంది. అంటే కొంచెం హైట్ ఎక్కువ తక్కువ కూడా ఉంటున్నారు కదా. మ్యాక్సిమం ఇది 14 ఇయర్స్ వాళ్ళకైతే కరెక్ట్గా ఉంటుంది. పొడవుని మార్కింగ్ చేసుకొని స్ట్రేట్ లైన్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. లైన్ డ్రా చేసుకున్నాను. తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి కోసం ఒక 1 ఇంచ్ని అయితే మార్కింగ్ చేసుకొని మళ్ళీ ఒక స్ట్రెయిట్ లైన్ అయితే డ్రా చేసుకున్నాను. అలాగే 1/2 ఇంచ్ నుంచి 1 ఇంచ్ కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత ఫుల్ షోల్డర్ వచ్చేసి నేను 7 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఫుల్ షోల్డరు అందులో ఒక 3 ఇంచెస్ షోల్డర్కి పెట్టుకున్నాను. అలాగే ఇంకా మిగతాదంతా నెక్ కోసం, నెక్ విడ్త్ కోసం అన్నట్టు, అంతేనా. తర్వాత ఇక్కడ ఆమ్ డౌన్ వచ్చేసి 6.5 లేదు 7 అయినా తీసుకోవచ్చు. నేను 6.5 ఇంచులకైతే మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. ఇలాగ మార్కింగ్ చేసుకున్న వాటిని స్కేల్తో
స్కేల్తో స్ట్రేట్ లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఇక్కడ నెక్ విడ్త్ ఎంత తీసుకున్నానో చెప్పలేదు కదా, 3 ఇంచెసే తీసుకున్నానండి. అంటే నెక్ డౌన్ వచ్చేసి, ఎందుకంటే మనం ఇక్కడ ట్రాన్స్పరెంట్ బ్లౌజ్ని అయితే డిజైన్ చేస్తున్నాం కాబట్టి నెక్ విడ్త్ అనేది అంతకన్నా కిందికి తీసుకుంటే తర్వాత మనం ట్రాన్స్పరెంట్ క్లాత్ అనేది ఇంకా ఎక్కువ తీసుకుంటే చాలా ఇబ్బంది, అంటే బాగోదన్నమాట. అందుకే అలా చెప్పాను. తర్వాత మనం ఆర్మ్ రౌండ్ కోసం 6.5 ఇంచ్ మార్కింగ్ చేసుకున్న వాటిని ఎల్ షేప్ ఇచ్చేసి మార్కింగ్ చేసుకోండి. తర్వాత షోల్డర్స్ దగ్గర ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఇట్లా క్రాస్గా నెక్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి. తర్వాత నెక్ షేప్ అంటే ఆర్మ్ డౌన్ షేప్ తిరగడానికి ఒక షోల్డర్స్ దగ్గర నుంచి ఒక 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని తర్వాత 1 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఇలాగ రౌండ్ అయితే తీసేసుకోండి. తర్వాత ఇక్కడ మనం నెక్ అనేది రౌండ్ షేప్ ఇవ్వకుండా కొద్దిగా నేను వీడియోలో చూపిస్తున్నట్లు కొద్దిగా క్రాస్ తీసుకున్నామంటే ఇంకా మనకు ఇబ్బంది అయితే ఉండదన్నమాట. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ అయితే మార్కింగ్ చేసుకున్నాము. అసలు మ్యాటర్ చెప్పలేదు కదా, ఇక్కడ మనకు చెస్ట్ లూజ్ని బట్టి బ్లౌజ్ అనేది డిజైన్ చేస్తాం కదా. ఒకవేళ మీకు కొలత లేనట్లయితే చెస్ట్ లూజ్ని బట్టి బ్లౌజ్ అయితే డిజైన్ చేసుకుంటాం కదా. ఇక్కడ నాకు చెస్ట్ లూజ్ వచ్చేసి 33, అంటే మనకు బ్లౌజు వచ్చేసి 33 వచ్చింది. ఆ 33 డివైడెడ్ బై 4 వేసుకుంటే నాకు 8.5 వచ్చింది. ఆ 8.5ని ఇలాగా మనం సర్కిల్ ఎల్ షేప్లో మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ మార్కింగ్ చేసేసుకున్నాను 8.5కి. తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్. తర్వాత హిప్ లూజ్ వచ్చేసి 26 వచ్చింది. ఆ 26ని డివైడెడ్ బై 4 వేసుకుంటే 6.5. ఆ 6.5కి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్న వాటిని స్కేల్తో స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఒకవేళ మీకు ఎక్కడైనా అర్థం కాలేదు అని అనుకుంటే నాకు ఒకసారి కామెంట్ అయితే చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి అయితే 33 అనమాట. ఓకేనా. ఇంకా తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి కోసం నేను కింద లైన్ డ్రా చేసుకున్న దగ్గర నుంచి పై వైపుకి 5 ఇంచెస్కి మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు మనమైతే నెక్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. వెనక సైడ్న డ్రాప్ షేప్ పెట్టుకోవాలనుకుంటాను కదా, అదైతే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను రెడ్ మార్క్ అండ్ వైట్ లైన్ మార్కుతో ఒకటి ఇచ్చాను చూడండి, అది రాంగ్ అండి. అందుకే నేను రెడ్ మార్కుతో మీకు గుర్తు అనేది చూపిస్తున్నాను. పై వైపున మనం బోట్ నెక్ ఎక్కడైతే ఇచ్చుకున్నామో అక్కడ నుండి కింది వైపుకు 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. అలాగే ఏదైతే ఉక్సు పట్టి కాజా పట్టి ఇచ్చుకున్నామో అక్కడ నుంచి 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని నెక్ రౌండ్నైతే మార్కింగ్ చేసేసుకోండి. ఒకవేళ అర్థం కాకపోతే ఇంకా ప్రీవియస్ వీడియోలో సేమ్ ఇలాంటి బ్లౌజ్ అయితే నేను స్టిచ్చింగ్ చేశాను, కటింగ్ చేశాను, అందులో క్లియర్గా ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. అలాగ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన కామ్ డౌన్ దగ్గర నెక్ షోల్డర్స్ దగ్గర నుంచి కింది వైపుకి 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి ట్రాన్స్పరెంట్ కోసం. తర్వాత మనం ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం ఆల్రెడీ 5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుండి ఇప్పుడు మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో 6 ఇంచెస్కి అక్కడ వరకు ఇలాగ నేను చూపిస్తున్నట్టుగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక లైన్ లాగా, అంటే కొంచెం కర్వ్ లాగా డ్రా అయితే చేసేసుకోండి. ఇప్పుడు చూడ్డానికి ఇలా కనిపిస్తున్నప్పటికీ మనం కట్టింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనకు రౌండ్ షేప్ అనేది వస్తుంది. ఓకేనా, కంగారు పడవలసిన అవసరం లేదు. తర్వాత ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను చూడండి, మనం డ్రాప్ షేప్ తీసుకున్న బోట్ నెక్ తీసుకున్న దగ్గర నుంచి 1 ఇంచ్, తర్వాత మనం ఉక్సు పట్టి కాజా పట్టి తీసుకున్న దగ్గర నుంచి 1 ఇంచు అక్కడ వరకు ఇలాగా నెక్నైతే డ్రా చేసేసుకోండి. ఓకేనా, ఇలాగా మీకు లైన్ మళ్ళీ చూపిస్తున్నాను. పై వైపున బోట్ నెక్ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి కింది వైపుకి 1 ఇంచు, తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి కోసం మార్కింగ్ చేసుకున్న దగ్గరికి 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని డ్రాప్ షేప్ ఇచ్చేసుకోండి. ఇలాగ మొత్తం కట్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ ఏదైనా ఈ బ్యాక్ పార్ట్లో ఏదైనా అర్థం కాలేదు అని అంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి, నేను మీ కామెంట్లో ఖచ్చితంగా వెంటనే రిప్లై ఇస్తాను. ఒకవేళ కామెంట్ చేయడం మీకు ఇష్టం లేదు అని అనుకుంటే ప్రీవియస్ వీడియోలో గోల్డ్ కలర్ బ్లౌజ్ కలర్ కూడా చెప్తున్నాను. గోల్డ్ కలర్ బ్లౌజ్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా ఎక్కడాను కూడా మిస్టేక్ లేకుండా ఆ బ్లౌజ్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఓకేనా, ఇంకా ఇలాగ తర్వాత మనం ఏ విధంగానైతే మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా కట్టింగ్ అయితే చేసేయండి. ఎగ్జాక్ట్గా మనం ఎలాగైతే మార్కింగ్ చేసుకున్నామో అలాగా. ఓకేనా,
ఇంకా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం తప్పకుండా మర్చిపోకండి. ఒకవేళ నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంక ఇలాగ మనం అంతాను కూడా మార్కింగ్ చేసుకునే విధంగా కట్టింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఇలాగా ఇంకా పూర్తిగా కట్ చేసుకున్న తర్వాత మనకు బ్లౌజ్ అవుట్పుట్ అనేది ఇలాగ లోపలి వైపుకి ఇలాగా వస్తుంది. తర్వాత మనం అన్నిటికీ ఇక్కడ మనం పీసులు అనేవి అయితే మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇలాగా మనం పీసెస్ అన్నీ సపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకని చెప్పేసి ముందుగా బ్యాక్ పార్ట్కి బ్యాక్ అని చెప్పేసి ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ అని పెట్టేసి మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. అప్పుడైతే క్లియర్గా ఉంటుంది. ఫస్ట్ కటింగ్ చేసుకునే వాళ్ళకంటే అంటే ఫస్ట్ టైం ఈ మోడల్ని కట్ చేసుకునే వాళ్ళకైతే కంపల్సరీ కన్ఫ్యూజ్ అయితే అవుతుంది. అందుకే బ్యాక్కి బ్యాక్ ఫ్రంట్కి ఫ్రంట్ అని మనం ఇలాగ చిన్నగా పెట్టుకున్నామంటే మనకు ఈజీ అవుతుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి క్లోజింగ్ అనేది మన వైపు ఉండాలి. ఓపెన్స్ అనేవి మనకు ఎదురుగా ఉండేలాగా చూసేసుకొని మనం బ్యాక్ పార్ట్లో ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం మనం ఒక ఎక్స్ట్రా 1 ఇంచ్ అయితే తీసుకున్నాం కదా, దాన్ని అయితే లోపలి వైపుకు ఫోల్డ్ చేసేయండి. ఎందుకంటే మనకు ఫ్రంట్ అనేది ఓపెన్ రాదు కాబట్టి. తర్వాత ఇక్కడ మనం నెక్ దగ్గర, తర్వాత షోల్డర్స్ దగ్గర అంతాను కూడా సేమ్ యాజ్ టీస్ మనకు బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకున్నామో సేమ్ యాజ్ టీస్ ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఓకేనా? ఇలాగంతాను కూడా సేమ్ మార్కింగ్ చేసుకున్నాక మళ్ళీ మనం ఫ్రంట్ పార్ట్లో ఏ విధంగానైతే ఎక్స్ట్రా మార్కింగ్స్ ఉంటాయో అవి తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను. ఇలాగంతాను మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇంకా బ్యాక్ పార్ట్ని అయితే తీసేయండి. నెక్ దగ్గర, నెక్ డౌన్ దగ్గర, తర్వాత షోల్డర్స్, ఇంకా తర్వాత మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకుంది హిప్ లూజు అంతాను కూడా ఇంకా మార్కింగ్ వీడియోలో చూపిస్తున్నట్లు చేసేయండి. ఇంకా అలాగైతే మనకి ఈజీగా ఉంటుంది. మళ్ళీ మనం టేప్తో కొలుచుకోవాలని అవసరం ఉండదన్నమాట. ఇలాగంతాను చేసుకున్న తర్వాత మనం మార్కింగ్ చేసుకున్న వాటిని మళ్ళీ స్కేల్తో యాస్టీస్ బ్యాక్ పార్ట్లో ఎలాగైతే మార్కింగ్ లైన్స్ డ్రా చేసుకున్నామో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో కూడా అలాగే డ్రా చేసేసుకొని నెక్ రౌండ్ని డ్రా చేసేసుకోండి. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సేమ్ తీసుకున్నాను. నెక్ డౌన్ సేమ్ తీసుకున్నాను. తర్వాత ఆమ్ రౌండ్ దగ్గర కూడా ఒకసారి స్కేల్తో డ్రా చేసేసుకోవాలి. ఎందుకంటే ట్రాన్స్పరెంట్ నెక్ నేను మార్కింగ్ చేసుకోవడానికి కొంచెం ఇది పాసిబుల్ అవుతుందన్నమాట. అది కటింగ్ చేసుకునేటప్పుడు చెప్తాను. ఇలాగ అంతా స్కేల్తో లైన్ అయితే డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ప్రిన్సెస్ కట్ కోసం కింది వైపున లైన్ డ్రా ఉన్న దగ్గర నుంచి పై వైపుకి ఒక 1 ఇంచ్ అయితే మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇలాగా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్తో ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసుకోండి స్ట్రైట్గా. తర్వాత ఇక్కడ నేను ప్రిన్సెస్ కట్ కోసం మనం 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఒక 3 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకోండి. చెస్ట్ లూజ్ని బట్టి ఇక్కడ మనం ఇంచెస్ అయితే తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. 3-3.5 కంటే ఎక్కువ తీసుకోకూడదు. ఇక్కడ మనకు 33 సైజు బ్లౌజ్ కాబట్టి ఆల్మోస్ట్ 34 సైజు కాబట్టి 3 ఇంచెస్ తీసుకోండి. ఒకవేళ 32, 30 ఇంచు ఆ సైజు వారైతే 2.5 అయితే తీసుకోవచ్చు, సరిపోతుంది. ఇక్కడ నాకు 33, 34 కాబట్టి నేను ఇక్కడ 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని తర్వాత కింది నుంచి పై వైపుకి ఒక 5 ఇంచ్ మార్కింగ్ చేసుకొని స్ట్రైట్ లైన్ గీసుకున్నాను. తర్వాత ప్రిన్సెస్ కట్ క్రాస్ కట్ కోసం ఇక్కడ మనం 5 ఇంచెస్ స్ట్రైట్ లైన్ గీసుకున్న దగ్గర నుంచి ఒక 1.5 అయితే మార్కింగ్ అయితే చేసుకున్నాను. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు ఇలాగ క్రాస్గా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఓకే, అర్థమైంది కదా? ఎక్కడైనా మీకు అర్థం కాకపోతే నాకైతే ఒకసారికి అయితే కామెంట్ చేయండి. తర్వాత మనం పై వైపున 5 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుండి మనం ఆమ్ డౌన్ దగ్గర స్కేల్తో ఎల్ షేప్ డ్రా చేసుకున్న దగ్గరికి అంటే ఆమ్ డౌన్ దగ్గర క్రాస్ తిరిగే వరకు ఇలాగ స్కేల్తో లైన్గా డ్రా చేసేసుకోండి. ఇక్కడ నేనైతే ట్రాన్స్పరెంట్ నెక్ కోసం షోల్డర్స్ పాయింట్ నుండి కింది వైపుకి 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. నేను చెప్పేది అర్థం కాకపోయినా మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి, అలాగా. తర్వాత ఆమ్ డౌన్ దగ్గర నుండి కింది వైపుకి 3 ఇంచెస్ 3-3.5 కూడా పెంచుకోవచ్చు. మనం క్లాత్ అనేది ట్రాన్స్పరెంట్ క్లాత్ అనేది కొద్దిగా కొంతమందికి హెచ్చు తగ్గులు ఉంటే నచ్చదు కదా, అంటే ఎక్కువ తక్కువ ఉంటే ఇక్కడ నేను కొద్దిగా తక్కువగానే పెట్టుకుంటున్నాను. అందుకే 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలాగ మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఇలాగా ఏ షేప్ అయినా గీసుకోవచ్చు. నేను ఇంతకుముందు తీసుకున్న బ్లౌజ్లో రౌండ్ షేప్ ఇచ్చాను, ఇక్కడ వి షేప్ అయితే ఇస్తున్నాను. మనం మార్కింగ్ చేసుకున్న ప్లేస్లో ఏ షేప్ అయినా ఇచ్చుకోవచ్చు.
చూడండి ఇక్కడ 3 అంటే నాకు షేప్ అనేది కరెక్ట్గా తెలియలేదు. నేను 3.5 తీసుకున్నాను. అంటే మనకు షేప్ అనేది కరెక్ట్గా తెలిస్తేనే బాగుంటుంది కదా, అందుకే షోల్డర్స్ దగ్గర ఫస్ట్ 3 తీసుకున్నాను. ఎందుకో నాకు క్రాస్గా అనిపించలేదు, అందుకే మళ్ళీ 3.5 తీసుకున్నాను. ఇంకా అంతే, మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి కటింగ్ చేసుకుందాం. ఒకవేళ నార్మల్గా ట్రాన్స్పరెంట్ మాకు వద్దు అని అనుకుంటే మనం ఇందాక షోల్డర్స్ క్లోజ్ వైపు నుంచి 6 ఇంచెస్కి తీసుకున్నది, తర్వాత ఆమ్ డౌన్ దగ్గర 3.5 తీసుకున్నది మార్కింగ్ చేసుకోకుంటే సరిపోతుంది. ఇంకా ప్రిన్సెస్ కట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ మనం ప్రిన్సెస్ కట్ కోసం 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అది కట్టింగ్ అంటే స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకు క్లాత్ అనేది తక్కువ పడిద్ది. అందుకని చెప్పేసి ఈ సైడున ఒక 1.5 ఇంచును మనం ఎక్కడ ఎంత అయితే తీసుకున్నామో ఇక్కడ కూడా 1.5 ఇంచును తీసుకుంటే సరిపోతుంది. అలా ఎక్స్ట్రా చేసుకుంటే మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత క్లాత్ అనేది ఎక్కువ తక్కువ కాకుండా ఉంటుందన్నమాట. ఓకేనా. తర్వాత అంతాను కూడా కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం ఏ విధంగానైతే కట్ చేసుకున్నామో, ఇంకా ఏ విధంగానైతే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా దాని పై వైపునే కటింగ్ అనేది చేసేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇలాగ అంతాను కూడా కట్ చేసేసుకోవాలి. నేను చెప్పే విధానం అయినప్పటికీ నా ఎక్స్ప్లెనేషన్ మీకు కనుక అర్థమైతే ఒక లైక్ ఇచ్చేసి, కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మీ యొక్క సబ్స్క్రిప్షన్ అనేది నాకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇలాగా కట్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్లో ఏ విధంగానైతే బి అని పెట్టుకున్నామో ఫ్రంట్ పార్ట్లో కూడా ఎఫ్ అని పెట్టుకుంటే మనకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుందన్నమాట. ఇలాగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ అనేవి నేను సపరేట్ చేసుకున్నాను. ఇందాక మనం కట్ చేసుకునేటప్పుడు నెక్కులు అనేవి సపరేట్ చేసేసుకోలేదు కదా, నెక్స్ సపరేట్ చేసుకోలేదు. అలాగే ట్రాన్స్పరెంట్ క్లాత్ కోసం మనం మార్కింగ్ చేసుకున్నది కూడా నేను సపరేట్ అనేది చేసేసుకోలేదు. ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకున్న తర్వాతే నేను ఇలాగా సపరేట్ అయితే చేసేసుకుంటున్నాను. ఇదొకటైతే గమనించండి. ఇలాగా సపరేట్ చేసుకున్న తర్వాత మనం సాటిన్ క్లాత్ అయినా మెయిన్ ఫ్యాబ్రిక్ అయినా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. మనకు మెయిన్గా కావాల్సింది లైనింగ్ అనేది మనకు కరెక్ట్గా కట్ చేసుకున్నామంటే మనకు మిస్టేక్ అనేది ఎక్కడా కూడా జరగదు. తర్వాత మనకు ఫ్రంట్ పార్ట్లో ఇంకా మనం ప్రిన్సెస్ కట్ కోసం మార్కింగ్ చేసుకున్నది, అలాగే ట్రాన్స్పరెంట్ క్లాత్ కోసం మార్కింగ్ చేసుకున్నది అంతాను కూడా కటింగ్ అయితే చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నాకు మరిన్ని మంచి మంచి వీడియోలు కావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని ఉంచుకుంటే నాకు మీ హెల్ప్ అనేది తప్పకుండా అవసరం అవుతుంది. అంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇలాగా ఫ్రంట్ అంతా సపరేట్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్లో బోట్ నెక్ కోసం పెట్టుకుంది, అలాగే డ్రాప్ షేప్ కోసం పెట్టుకుంది, అలాగే ట్రాన్స్పరెంట్ కోసం పెట్టుకున్న మార్కింగ్ని సపరేట్ అయితే చేసేసుకుంటున్నాను. నేను బ్యాక్ అలాగే ఫ్రంట్కి ఎందుకు పెట్టుకోమన్నానో మీకు ఇప్పుడు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఖచ్చితంగా నేను ఫస్ట్ టైం గోల్డ్ కలర్ బ్లౌజ్ కుట్టినప్పుడైతే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయ్యాను. ఫస్ట్ టైం ఎవరైతే ట్రై చేస్తారో తప్పకుండా కన్ఫ్యూజ్ అవుతారు, అందుకే మళ్ళీ చెప్తున్నాను. ఇలాగ నెక్ను కూడా బ్యాక్కి సంబంధించిన నెక్కుని అలాగే ట్రాన్స్పరెంట్ కోసం మార్కింగ్ చేసుకున్న దాన్ని మూడింటిని సపరేట్ అయితే చేసేసుకుంటున్నాను. ఇలాగా ఇప్పుడు మనం దీనికి సాటిన్ క్లాత్ని అయితే కట్ చేసేసుకోవాలి. చూడండి ఇలాగ సపరేట్ అయితే చేసేసుకున్నాను. అన్నింటిని క్లియర్గా చూపిస్తున్నాను. ఇది ట్రాన్స్పరెంట్ క్లాత్ ఇది ఉక్సు పట్టి కాజా పట్టి కోసం, ఇది ట్రాన్స్పరెంట్ క్లాత్ కోసం డ్రాప్ షేప్ని కూడా కట్ చేసుకున్నాను. తర్వాత బోట్ నెక్ను కూడా కట్ చేసేసుకున్నాను. తర్వాత ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ కోసం మార్కింగ్ చేసుకున్నది కట్ చేసుకున్నాను. తర్వాత ట్రాన్స్పరెంట్ క్లాత్ కోసం కట్ చేసుకున్నాను. బోట్ నెక్ను కట్ చేసుకున్నాను ఇలాగా. ఓకేనా. ఇప్పుడు మనం ఇలాగా సాటిన్ క్లాత్ని కూడా అడ్జస్ట్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలి. ఫోల్డింగ్కి సపరేట్కి కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్లో ఉన్న పీసెస్కి సాటిన్ క్లాత్ని అయితే కట్ చేసుకుంటున్నాను. అది దేనికి అవసరము అని అంటే, కింది వైపున ఉక్సు పట్టి కాజా పట్టి ఉంది కదా, దానికి మాత్రమే సాటిన్ క్లాత్ అవసరం, ఇంకా మిగతా దేనికి అవసరం లేదు. ఇంకా మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ కాటన్ క్లాత్ అంటే లైనింగ్కి దానికంటే సాటిను
అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎగ్జాక్ట్గా కట్ చేయకుండా ఒక కొద్దిగా క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంచుకుంటే సరిపోతుంది. స్టిచ్చింగ్ అనేది ఈజీ అవుతుంది. ఓకేనా, ఇలాగా కొద్దిగా ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను కట్ చేసేది మాత్రం బ్యాక్. ఇప్పుడు మనకు ఇలాగ కట్ చేసేసుకోవాలి. ఇలాగా బ్యాక్ పార్ట్లో ఒక పీస్కి కట్ చేసి సంబంధించింది కట్టింగ్ అయితే అయిపోయింది. ఇంకా బ్యాక్ పార్ట్లో దేనికి సాటిన్ అనేది అవసరం లేదు. నేను సాటిన్ క్లాత్ అనేది ఫోల్డింగ్ అనేది డబల్ వేసుకున్నాను. ఇలాగ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనకి ప్రిన్సెస్ కట్ కోసం కట్ చేసుకున్న పీసులు ఉన్నాయి కదా, వాటికి మాత్రమే మనకు సాటిన్ క్లాత్ అనేది అవసరం. అంటే ఇప్పుడు మనకు వీడియోలో చూపిస్తున్న రెండింటికి మాత్రమే సాటిన్ క్లాత్ అవసరం అన్నమాట. ఇంకా వాటికి మాత్రమే కట్ చేస్తున్నాను. మీకు నేను చెప్పే విధానం క్లారిటీ లేకపోయినా నేను చూపించే విధానంలో మాత్రం ఖచ్చితంగా క్లారిటీ అయితే ఉంది. తర్వాత ఇంకా ఎక్కడైనా అర్థం కాలేదు అని అంటే నాకు తప్పకుండా కామెంట్ అయితే చేయండి. వీడియో లెంత్ అనేది కొద్దిగా ఎక్కువ ఉందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఎక్కడైనా స్కిప్ చేశారంటే అస్సలు అర్థమైతే కాదు. మనం ఏ క్లాత్ కట్ చేసుకున్నా కింది వైపున క్లాత్ పై వైపున క్లాత్ కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. క్లాత్ అడ్జస్ట్మెంట్ను ఎగుడు దిగుడు వచ్చిందంటే బ్లౌజ్ అనేది హెచ్చు తగ్గులు వచ్చి బ్లౌజ్ అయితే పాడైపోతుంది కదా, అదొకటి చూసుకోండి. తర్వాత నాకు ఇక్కడ క్లాత్ అడ్జస్ట్మెంట్ని బట్టి చూసి ఇంకా ఫ్రంట్ పార్ట్లో బోట్ నెక్ కోసం అయితే కట్ చేసుకుంటున్నాను. ఓకేనా, అంతే ఇలాగ కట్ చేసేసుకోవాలి. మనం మెయిన్ అంటే కాటన్ లైనింగ్ అనేది మనం ఎగ్జాక్ట్గా కట్ చేసామంటే ఇంకా మనకు కట్టింగ్ అనేది ఎక్కడ ఇబ్బంది అనేది ఉండదు. దాన్ని బేస్ చేసుకుంటే అన్నీ కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకు సాటిన్ క్లాత్ అయితే కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా అంటే నెట్ క్లాత్ని కూడా ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను నెట్ క్లాత్ని సీక్వెన్స్ వర్క్తో వచ్చిన నెట్ క్లాత్ అయితే తీసుకున్నాం కాబట్టి మనకు ఖచ్చితంగా సాటిన్ అయితే అవసరం అవుతుంది కదా, అదే సాటిన్ని నేను ఇక్కడ తీసుకున్నాను కదా. ఇక్కడ మనం క్లాత్ ఎంతైతే అవసరం అవుతుందో అంటే నేను తీసుకున్నది 1 మీటరే కాబట్టి మళ్ళీ అందులో స్లీవ్స్ అనేవి ఫుల్ స్లీవ్స్ కాబట్టి క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. ఎటైతే క్లాత్ పన్నా ఎక్కువ ఉందో క్లాత్ ఎంతైతే అవసరం అవుతుందో అంతే అడ్జస్ట్ చేసుకొని అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మనం ఇక్కడ తీసుకున్నది 1 మీటర్ క్లాతే కాబట్టి క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు స్లీవ్స్ అనేవి ఇక్కడ మొత్తం పెద్ద స్లీవ్స్ కాబట్టి అంటే పొడవుగా పెట్టుకుంటున్నాం కాబట్టి ఇంకా క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే నేను ఇక్కడ మంచిగా నీట్గా సర్దుకుంటున్నాను. క్లాత్ ఎంతవరకు అవసరం అవుతుందో అంతవరకే కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నాకు 1 మీటర్లోనే ఫుల్ స్లీవ్స్ వెళ్ళాయి. బ్యాక్ ఫ్రంట్ అంతా మొత్తం కూడాను నీట్గా వచ్చింది. ఎక్కడ కూడా తక్కువ కాకుండా అతుకులు పడకుండా అలాగా అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకున్నామంటే ఎంత తక్కువ క్లాత్లోనైనా మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకు మొత్తం బాడీ పార్ట్కు బ్యాక్ వైపున ఫ్రంట్ వైపున మొత్తంగా నెట్ క్లాత్ అనేది అవసరం. ఇక్కడ ట్రాన్స్పరెంట్ కాబట్టి సాటిన్ ఎంత అయితే అవసరం అవుతుందో అంతే కట్ చేసుకున్నాను. ఇంకా నెట్ అనేది మొత్తంగా అవసరం కాబట్టి చూసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే ముందుగా ఫ్రంట్ పార్ట్ని అయితే ప్లేస్ చేసుకొని అయితే కట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ ఒకటి చిన్నగా గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ కింది వైపున ప్రిన్సెస్ కట్ కోసం కట్ చేసుకున్న దాన్ని ఎగ్జాక్ట్గా కరెక్ట్గా మార్కింగ్ అంటే ఎగ్జాక్ట్గా క్లాత్ అనేది ఎక్కువ తక్కువ లేకుండా తీసుకోవచ్చు. ఎందుకంటే మనకు క్లాత్ అనేది మనం తీసుకునేది సీక్వెన్స్ నెట్ క్లాత్ కాబట్టి జారకుండా ఉంటుంది, అలాగే జరగకుండా ఉంటుంది. ఒక చిన్న పిన్ పెట్టేసుకొని కట్ చేసుకున్నామంటే అంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చిన్న పిన్ పెట్టుకున్నామంటే కరెక్ట్గా ఉంటుంది. అంతే క్లాత్ అనేది ఎక్కువ తీసుకోని అవసరం లేదు. తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో మనం ట్రాన్స్పరెంట్ క్లాత్ కోసం పై వైపున మార్కింగ్ చేసుకుని కట్ చేసుకున్నాం కదా, అక్కడ కింది వైపున మనం ఒక 1 ఇంచ్ ఉండేలాగా చూసేసుకొని మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదైతే గమనించండి. నేను ఇక్కడ లైన్ అయితే డ్రా చేస్తున్నాను 1 ఇంచ్ మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి పై వైపుకి మనము క్లాత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం జాయింటింగ్ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది ఎగ్జాక్ట్గా ఉందంటే మనకు తర్వాత పిగిలిపోయే అవకాశం ఉంటుంది కదా, అందుకే కింది వైపున 1 ఇంచ్ ఉండేలాగా చూసేసుకొని తర్వాత పైన నెక్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా
మార్కింగ్ చేసుకున్నలాగానే ఎలాగైతే లైనింగ్ ఉందో సేమ్ అలాగే కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, అర్థమైందా? ఇవి ఇక్కడ కూడా మీకు ఏమైనా అర్థం కాలేదు అని అంటే నాకు కామెంట్ చేయండి. కింది వైపున మాత్రమే మనం ట్రాన్స్పరెంట్ క్లాత్ కోసం కట్ చేసుకున్న పీస్ ఉంది కదా, దాన్ని కింది వైపున ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా లాగా ఉండేలాగా చూసుకోండి. చూడండి, ఇలాగ జాయింట్ చేయాలి కాబట్టి కింది వైపున క్లాత్ అనేది ఒక 1 ఇంచ్ ఎక్కువ ఉండేలాగా చూసేసుకోండి. ఓకే, ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలాగో చూసేద్దాం. కట్ చేసేది వెంటనే ఏ పీసు దాని పీసుకు ఉండేలాగా చూసేసుకోండి. అటో పీసు ఇటో పీసు పోయిందంటే తర్వాత మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది. ఫ్రంట్ పార్ట్ కంప్లీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ పార్ట్ని పూర్తిగా కంప్లీట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత హ్యాండ్స్ అనేవి స్టార్ట్ చేయండి. ఎందుకంటే నేను చెప్తున్నాను, మళ్ళీ తప్పకుండా కన్ఫ్యూజ్ అవుతుంది. ఇంకా ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ కోసం సపరేట్ 1.5 మార్కింగ్ చేసుకొని పీసులు అయితే మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నాం కదా, ఇంకా దాన్ని కూడా ఎగ్జాక్ట్గా మార్కింగ్ అయితే చేసేసుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్టింగ్ అయితే చేసేయండి. మనకు ఎక్కువ క్లాత్ అవసరమేమీ లేదు ఖర్చుల కోసం అని చెప్పేసి. ఎగ్జాక్ట్గా మనకు లైనింగ్ ఎంతైతే ఉందో సేమ్ దాన్ని బేస్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ క్లాత్ అనేది అవసరం లేదు. ఎందుకంటే నెట్ క్లాత్ కాబట్టి మనం ఎలా చెప్తే అలా వింటుంది. ఒకవేళ సాటిన్ అయినా ఏదైనా జార్జెట్ అయినా అప్పుడైతేనే మనకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి కాస్త ఖర్చు కోసం ఎక్కువ కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెట్ క్లాత్కి అయితే అవసరం లేదు. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ కోసం కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది టోటల్గా. ఇప్పుడు ఇంతకుముందు కట్ చేసుకున్న సాటిన్ క్లాత్, అదేవిధంగా లైనింగ్ క్లాత్, మరోది నెట్ క్లాత్ అన్నీ పక్కన పెట్టుకున్నాను. తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేయడం స్టార్ట్ చేశాను. బ్యాక్ పార్ట్లో మనం ట్రాన్స్పరెంట్ క్లాత్ కోసం కట్ చేసుకున్న పీస్ ఉంది కదా, దాన్ని అయితే ప్లేస్ చేశాను. కరెక్ట్గా ఉండేలాగా చూసుకున్నాను, ఎక్కడ కూడా తక్కువ లేకుండా చూసుకుంటున్నాను. తర్వాత అతుకులు పెడితే ఇబ్బంది అవుతుంది. మరి నెట్ క్లాత్ కదా, కొద్దిగా తక్కువ అనిపించింది సైడ్కి, అందుకే క్లాత్ అనేది కొద్దిగా ముందుకు జరుపుతున్నాను. గమనించండి కొంచెం చూస్తూ. తర్వాత కింది వైపున కూడా ఇప్పుడు మనం ట్రాన్స్పరెంట్ క్లాత్ యాడ్ చేసేటప్పుడు కింది వైపున 1 ఇంచ్ క్లాత్ అనేది కావాలని చెప్పాను కదా, ఇక్కడ బ్యాక్ పార్ట్లో కూడా ఇలాగ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా క్లాత్ అనేది కావాలి. ఎందుకు అనంటే జాయింట్ చేయడానికి. అంతాను కూడా నీట్గా సర్దుకొని క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా చూసేసుకొని ఇంకా కట్టింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంతకుముందు కట్ చేసిందంతా ఫ్రంట్ పార్టు, ఇప్పుడు మనం కట్ చేసుకోబోయేది బ్యాక్ పార్ట్. కింది వైపున చూడండి, నేను కట్టింగ్ చేస్తున్న ప్లేస్ అనేది ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది కావాలి కదా, దానికోసం ఎక్స్ట్రా కట్ చేస్తున్నాను. ఇంకా సైడ్స్, నెక్స్ అంతాను కూడా షోల్డర్స్ దగ్గర సమానంగా కట్ చేస్తున్నాను. ఒక కింది వైపున మాత్రమే 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసేసాను. ఇంకా నెక్స్ అయితే ఇప్పుడు కట్ చేయట్లేదు, తర్వాత మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కట్ చేసుకోవచ్చు. ఇంకా నెట్ పార్ట్ అనేది బ్యాక్, ఫ్రంట్ అలాగే అంతాను కూడా కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. కాకపోతే నాకు ఇక్కడ బ్యాక్ పార్ట్లో మనం ముక్స్ పట్టి, కాజా పట్టి కోసం ఒక పీస్ అనేది రెడీగా ఉంది కదా, దానికైతే అంటే క్లాత్ అనేది సరిపోలేదు నేను సింగిల్ లేయర్ ఫోల్డ్ చేసుకున్నప్పుడు. ఇంకా పై వైపున ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేసుకొని ఇలాగ కట్ చేసేసుకుంటున్నాను. ఇంకా కింది వైపున మిగిలిన పార్ట్ అంతా మనకు హ్యాండ్స్కి అయితే యూజ్ అవుతుంది. ఫుల్ లెంత్ స్లీవ్స్ అని చెప్పాను కదా, అలాగా ఇలాగ అంతాను కూడా కట్ చేసుకోవాలి. ఇంకా పై వైపున కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అది కూడా కట్ చేసేసుకుంటున్నాను. ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియో అండి. ఎందుకంటే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలా విధంగా నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకొని ఉంచుకోండి. ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి వెంటనే నా వీడియో అనేది మీరు చూడొచ్చు. ఓకేనా, ఇక్కడ బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ మొత్తంగా కంప్లీట్ అయిపోయింది. ఒక స్లీవ్స్ మాత్రమే మిగిలాయి. ఇంకా ఏ పీస్ కాపీసు నేను వెంటనే సర్దుకొని నీట్గా పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నేను స్టిచ్చింగ్ అనేది ఈరోజు చేస్తానా రేపు చేస్తానా మనకు క్లారిటీ అయితే ఉండదు కదా, అందుకని చెప్పేసి ఇంకా ఇబ్బంది ఉండొద్దు అని చెప్పేసి ఇంకా నేనైతే అన్నీ నీట్గా సర్దుకున్నాను.
ఇలాగ చూడండి, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా కట్ చేసుకున్నాను. నీట్గా పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ స్లీవ్స్ ఒక్కటి, ఇంకా మిగిలిన పీస్లో మొత్తం నేనైతే స్లీవ్స్ అయితే మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ నేను స్లీవ్స్ కోసం మిగిలిన క్లాత్ని అంతాను కూడా ఎక్కడ కట్ చేయకుండా, అంటే అటు ఇటు కొద్దిగా చిన్న చిన్న పీసులు అయితే ఉన్నాయి కదా, వాటిని అయితే కట్ చేయకుండా ఫస్ట్ అయితే హ్యాండ్ లెంత్ అయితే చూసుకుంటున్నాను. ఫస్ట్ అయితే 4 ఫోల్డింగ్ అయితే వేసేసాను. నేను ఒకసారి టేప్తో కొలుచుకున్నాను, హ్యాండ్ పొడవు అనేది వస్తుందా లేదా అని చూసుకున్నాను. వచ్చిన తర్వాత ఇంకా పై వైపున ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసాను. ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి నేను ఎగ్జాక్ట్ అయితే 21 ఇంచెస్. ఇంకా ఎక్స్ట్రా మనం కింది వైపున ఫోల్డింగ్ చేసుకుంటున్నాం కాబట్టి ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను. మొత్తంగా హ్యాండ్ పొడవు వచ్చేసి అయితే 22 ఇంచెస్ అయితే తీసుకున్నాను. తర్వాత ఇక్కడ నాకు మనకు హ్యాండ్ అంటే ఆర్మ్ డౌన్ దగ్గర ఆర్మ్ డౌన్ లూజ్ వచ్చేసి 8.5 వచ్చింది, 7 ఇంచులు వచ్చింది. ఆ 7 ఇంచులకు మనం 2.5 ఇంచులు అయితే హ్యాండ్ డౌన్ కోసం అయితే మార్కింగ్ చేసుకోవాలి. అక్కడ పై వైపున హ్యాండ్ డౌన్ కోసం మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత టోటల్గా హ్యాండ్ పొడవు వచ్చేసి అయితే 22 అని చెప్పాను కదా, ఎగ్జాక్ట్ అయితే 21. ఇంక 22 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాను ఫోల్డింగ్ కోసం. వాటిని స్కేల్తో డ్రా చేసేసుకుంటున్నాను. ఇంకా హ్యాండ్స్కి అయితే లైనింగ్ సాటిన్ అయితే ఏం అవసరం లేదు. స్లీవ్స్ అనేది ఓపెన్ స్లీవ్స్ అనమాట. అంటే ఇంకా లైనింగ్ అనేది ఏమి ఉండదు కదా, సీక్వెన్స్ వర్క్తో వచ్చింది కాబట్టి చాలా బాగుంటుంది. ఓపెన్ స్లీవ్సే. ఇలాగా చూడండి, క్లియర్గా చూపిస్తాను. ఇలాగ మార్కింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ డౌన్కి నేను 2.5 ఇంచులు అయితే తీసుకున్నాను చెప్పాను కదా, అక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫస్ట్ మార్కింగ్ చేసుకుంటున్నాను. హ్యాండ్ లూజ్ వచ్చేసి 7 ఇంచులు. ఆ 7 ఇంచుల మార్కింగ్ కాకుండా నేను హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచులు తీసుకుంటున్నాను. తర్వాత ఖర్చుల కోసం ఒక 2 ఇంచు, 1.5 అయినా పెట్టుకోవచ్చు, 2 ఇంచులు పెట్టుకోవచ్చు. మనం బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు అన్నిటికీ 1.5 ఇంచులే మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా 1.5 ఇంచులకైతే మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. తర్వాత హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత 7 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకున్న తర్వాత ఖర్చుల కోసం ఇక్కడ పై వైపున కూడా 1.5 ఇంచులకు మార్కింగ్ చేసుకొని హ్యాండ్ డౌన్ అయితే మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను. మీకు హ్యాండ్ మార్కింగ్ అనేది మీకు క్లారిటీగా అర్థం కాలేదు అని అంటే నా ప్రీవియస్ వీడియోలో హ్యాండ్కు కంప్లీట్గా సింగిల్గా ఒక హ్యాండ్ ఎలా కట్ చేయాలి, ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది నేను మీకు క్లియర్గా చెప్పానండి. ఒకసారి చూడండి, అప్పుడైతే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ప్రతి వీడియోలో హ్యాండ్ కర్వ్కు సంబంధించి డీటెయిల్గా చెప్పాను. ఒకసారి వెళ్ళి చూడండి. హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలి, కర్వ్ ఎంత తీసుకోవాలి, లూజ్ ఎంత తీసుకోవాలి, హ్యాండ్ డౌన్ ఎంత తీసుకోవాలనేది నా వీడియోస్లో క్లియర్గా ఉంది. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఒకవేళ ఇది నేను చెప్పిన విధానం ఒకవేళ అర్థం కాకపోతే నాకే అనిపిస్తుంది ఏమో అర్థం కాలేదేమో అనిపించి అందుకనే మీకు ఒక సజెషన్ కూడా ఇచ్చాను. మార్కింగ్ చేసుకున్న దాన్ని బేస్ చేసేసుకొని ఇంకా హ్యాండ్ అయితే కంప్లీట్గా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. నేను చెప్పేది అర్థమైనా కాకపోయినా మీరు ఫైనల్ లుక్, డ్రెస్ అవుట్పుట్ అయితే ఫైనల్ లుక్ వీడియోస్ ప్రీవియస్లో అంటే ఫ్రంట్ పార్ట్లో చూసారు కదా, ఎలా స్టిచ్చింగ్ చేశాను ఏంటి అనేది దాన్ని బేస్ చేసేసుకొని ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అంటే డ్రెస్ లుక్ వైజ్ ఎలా వచ్చింది ఏంటి అనేది మీకు అర్థమైపోయే ఉంటుంది. అంటే నా కటింగ్ ప్రాసెస్ అనేది కరెక్టే, అంటే నేను చెప్పే విధానం అనేది మీకు అర్థం కాకపోవచ్చు. ఒకవేళ అర్థమయ్యేది ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ కటింగ్, హ్యాండ్స్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అదేవిధంగా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నోటిఫికేషన్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఉంచుకోండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు కామెంట్ రూపంలో వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నాను నైట్ కట్ చేసిన పీసులు అనేవి లేయర్గా కట్ చేశానని చెప్పాను కదా, ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ అని. ఇంకా వీటిని అయితే వాటిలోనే మనం కట్ చేసుకున్న అన్ని పీసులను అయితే పెట్టుకొని రెడీ పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే ఈ రోజైనా స్టిచ్చింగ్ అయితే చేసేస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.